రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. నిన్న రాత్రి జరిగిన ఉద్రిక్తత సంచలనంగా మారింది. రాత్రి జరిగిన ఒక్క ఘటనతో మోహన్ బాబు నిజ స్వరూపం బయటపడింది. కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్ట్ పైన దాడి చేయటం మోహన్ బాబు వ్యక్తిత్వం పైననే దెబ్బపడింది. ఇక కాక ఈ ఘటన పైన ఆయన ఇప్పటిదాకా స్పందించకపోవటం గమనార్హం. అటు హైకోర్టులోనూ లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇక మోహన్ బాబుకి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులైతే తెలిపారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 2 రోజుల సమయం పడుతుందని అన్నారు. జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పబ్లిక్ పెట్టాలి కాబట్టి ఆ విషయాలన్నీ కూడా వెల్లడిస్తాను. మంచు ఫ్యామిలీ వివాదం పైన తొలిసారిగా స్పందించారు మంచు విష్ణు. ఇక ఇలాంటి ఘటనల పైన తన జీవితంలో ఎదురవుతుందని ఊహించలేదని అన్నారు. ఇక తన తండ్రిపై తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. తన తమ్ముడిని కూడా ఎంతో బాగా చూసుకునేవారని అన్నారు. జర్నలిస్ట్ పైన తన తండ్రి కావాలని చేయలేదని చెప్పుకొచ్చారు. భారతదేశంలో ఐఐటీస్ని ఛాలెంజ్ చేశామా మోహన్ బాబు యూనివర్సిటీ. 2 రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ 3 yearsగా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి 75 లక్షలు 60 లక్షలు. ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి 45 లక్షల రూపాయలు జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది. పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావాలి. అండ్ దే ఆర్ ర్యాంక్ నెంబర్ 50 ఇన్ ద వరల్డ్. సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గవర్న్ బై లాస్, ఎవ్రీథింగ్. ఇట్స్ అన్ ఓపెన్ బుక్. They can come. After another one great thing is that ఒక స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో 30 to 35% ఉంటుంది. ఆర్గనైజేషన్స్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా. మోహన్ బాబు యూనివర్సిటీలో 53% ఉమెన్ ఉన్నారు, గర్ల్ చైల్డ్. దానికి ఒకే ఒక రీజన్, బికాస్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి, ఆయన క్రమశిక్షణని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు. భారతదేశంలో ఐఐటీస్ని ఛాలెంజ్ చేశామా. కాగా ఇవాళ ఇంటి దగ్గర కీలక వ్యాఖ్యలు చేశారు మనోజ్. ఇక ఈ గొడవలకు అసలు కారణం విజయ్ అనే వ్యక్తి అని అన్నారు. అతని వల్లే తమ ఇంట్లో గొడవలు మొదలయ్యాయని తెలిపారు. ఇక విష్ణు కూడా తమ తండ్రి రెచ్చగొడుతున్నాడని తెలిపారు. అనంతరం సిపి ఆఫీస్ కి వెళ్లారు. ఇక మనోజ్ సిపి సుధీర్ బాబు విచారించారు. కాగా కుటుంబ గొడవలే కాకుండా ఇక మీడియా పైన దాడితో మోహన్ బాబు మరోసారి వివాదాల నడుమ నిలిచారు. ఈ వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడి అని పలువురు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం పోలీసుల తీరు, ప్రభుత్వ వ్యవస్థలపైన ప్రశ్నలు రేపుతోంది. ఇక ముందు ఆ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూడాలి. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దట్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ. నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది.
నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకుల్ విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు, మీ నాన్నగారు అమ్మగారు ఒక్కరే ఉన్నారు, మీ అన్న ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళ అవసరం ఉంది, నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒకసారి వినండి అంటే సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను, ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి. అందరూ సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను, సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా కావాలంటే కాళ్ళ మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు